పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు కెప్టెన్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ తన ప్రస్థానాన్ని శ్రీలంక సిరీస్తో అయితే ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియోని బీసీసీఐ అయితే రిలీజ్ చేసింది. అయితే ఈ వీడియోలో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్తో తనకున్న బంధాన్ని గురించి సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ బాధ్యతలు తనకు దక్కడంపై తన మనసులోని మాటలను అయితే షేర్ చేసుకున్నాడు. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ నియమితులైన విషయం అందరికీ తెలిసిందే. శ్రీలంకతో సిరీస్ పూర్తి స్థాయి కెప్టెన్ గా అతని ప్రస్థానం అయితే ప్రారంభం కానుంది. ఇక్కడ నుంచి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వరకు ఖచ్చితంగా కెప్టెన్ గా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. ఇదివరకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్ లో సారథిగా ఉన్నప్పటికీ అవి తాత్కాలిక బాధ్యతలే కానీ ప్రస్తుతం బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ కి దీర్ఘకాలిక ప్రయోజనాలు అలాగే ఆలోచనల దృష్ట్యా కెప్టెన్సీ అప్పగించింది. దీంతో తన తొలి సిరీస్ నుంచే తన మార్కు చూపించాలని ఊవిర్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడిన ఓ వీడియోని బీసీసీఐ అయితే పంచుకుంది. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు సూర్యకుమార్ యాదవ్. టీమిండియా టీ20 జట్టు కోచ్గా బాధ్యతలను తాను ఆస్వాదిస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. తనకు బాధ్యతలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఈ సిరీస్తో కోచ్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నాడు గౌతమ్ గంభీర్. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ గంభీర్తో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ గౌతమ్ గంభీర్ యొక్క బంధం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ నా బంధం ప్రత్యేకమైనది. 10 ఏళ్ల క్రితం అంటే IPL 2014లో నేను ఆయన నాయకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడాము. ఈ ఎడిషన్ తర్వాత నాకు మెరుగైన అవకాశాలు లభించాయి. అప్పుడు మా ఇద్దరి మధ్య ప్రారంభమైన బంధం ఇప్పటికీ బలంగానే ఉంది. నా ఆట తీరు, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే విషయాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కోచ్గా ఆయన ఎలా ఉంటారో కూడా నాకు ఐడియా ఉంది. మా ఇద్దరు కాంబినేషన్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. ఇక జట్టుకు కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా గ్రౌండ్ లో లీడర్ గా ఉండడం నాకు చాలా ఇష్టం. ఇలాగే ఉండేందుకు నేను ఇష్టపడతా. నేను ఆడిన పలువురు కెప్టెన్ల దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు కెప్టెన్ గా అవకాశం రావడం సంతోషంగా ఉంది. బీసీసీఐ నాకు అప్పగించిన బాధ్యతను, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తా అని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. ఇక అయితే భారత్ శ్రీలంకల జట్ల మధ్య జూలై 27న శనివారం రోజు తొలి టీ20 మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూలై 28న ఆదివారం, అలాగే జూలై 30న మంగళవారం మూడో టీ20 మ్యాచ్ అయితే జరగనుంది. ఇక టీ20 సిరీస్ మొత్తం పల్లికల వేదికగానే జరగనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ అయితే ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2, అలాగే ఆగస్టు 4, ఆగస్టు 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అయితే వన్డే మ్యాచ్లకి యాజ్ యూజువల్ గా రోహిత్ శర్మ కెప్టెన్ గాను, వైస్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ వ్యవహరించున్నారు. అయితే టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ గురించి కెప్టెన్సీ పరంగా మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.